వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మెతుకు ఆనంద్కు లీగల్ నోటీసులు ఇచ్చారు స్పీకర్ ప్రసాద్. తనపై నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని, మానసికంగా క్షోభ పెట్టారని 10 కోట్ల దావా వేశారు. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయాలని, ఆయన లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని హెచ్చరించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ మనకి జాయిన్ అవుతున్నారు. హేమ, మాజీ ఎమ్మెల్యేకు సంబంధించి లీగల్ నోటీసులు ఏమని మెన్షన్ చేయడం జరిగింది? ఆ నోటీసులో డీటెయిల్స్ అండి. స్పీకర్ గట్టం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా తనపై నిరాధారక ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించిన విధంగా వికారాబాద్ సంబంధించిన మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ కు లీగల్ నోటీసులు పంపించారు. ప్రధానంగా ఏదైతే వికారాబాద్ జిల్లాలో గతంలో జరిగినటువంటి విషయం తెలిసింది. మానసికంగా క్షోభ పెట్టినందుకు 10 కోట్ల రూపాయలతో పాటు నష్టపరిహారం కూడా చెల్లించాలి. వారం రోజుల్లో బహిరంగంగా కూడా క్షమాపణలు చెప్పాలి, లేదంటే చట్టపరమైనటువంటి ఏదైతే యాక్షన్ ఉంటుందో అది తీసుకుంటామంటూ కూడా చెప్పారు. ఇక ఈ నెల 14వ తారీఖున మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూడా తనపైన నిరాధారిక ఆరోపణలు చేశారు అంటూ కూడా ఆ స్పీకర్ ఆ నోటీస్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే ఈ నెల జనవరి 19 అండ్ 14వ తారీఖున రీసెంట్ గా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం, ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం పైన ఎవరైతే మోత్కుపల్లి ఆనంద్ కూడా మాట్లాడడం జరిగింది. సో ఆయన మాట్లాడుతూ కూడా శాసన వ్యవస్థలో అత్యుత్తమైనటువంటి శాసన సభాపతి పదవిని అవమానించే విధంగా కూడా ఆ మాటలు ఉన్నాయంటూ కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైతే అతని పైన వచ్చినటువంటి ఆరోపణలకి గాను 2023 సెక్షన్ 499, 500లకు ఉద్దేశించే విధంగా ఆరోపణలు చేశారంటూ కూడా ప్రస్తుతం మన నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా వికారాబాద్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్ గా పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి స్పీకర్ తీర్పిచ్చారు. కొంతమంది ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేల ఆరోపణలు ఎదుర్కొంటే అందులో 7 మంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నామంటూ కూడా ఆయన తీర్పు ఇవ్వడం జరిగింది. పూర్తిగా 2 పిటిషనర్దారులు అదేవిధంగా ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వివరణ ప్రకారం కూడా ఆ నిర్ణయం వెల్లడించారు. దానిపైన బీఆర్ఎస్ నేతలు అనేక కామెంట్ చేయడం జరిగింది. సో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ కి అయితే స్పీకర్ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. సౌమ్య.